ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ మాట మనం విన్నా పలికినా సరే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. సప్త శనివారాల వ్రతంలో ఇది నా 3వ వారం అండి. 3వ వారం పూజ కూడా చాలా బాగా జరిగింది. స్వామివారు చూశారు కదా ఎంత నిండుగా కళతో ఉన్నారో. నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ వ్రతం మొదలు పెట్టడానికి ఒక చిన్న స్టోరీ ఉందండి, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే మీ ఒపీనియన్ కూడా కావాలి, మీరేమనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వ్రతం నేను చేయాలని ఒక సంవత్సరం ముందు నుంచి నాకు ఆలోచన ఉండేదండి. అంటే సోషల్ మీడియాలో నేను చూసేదాన్ని, సరే నేను కూడా స్వామివారి వ్రతం చేసుకుందాం అనే ఒక ఆలోచనతో వీడియోస్ అవి డౌన్లోడ్ చేసుకునేదాన్ని. అంటే స్వామివారి పూజా విధానం అది డౌన్లోడ్ చేసుకునేదాన్ని. కానీ ఎప్పుడూ వ్రతం చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం వల్ల ఏమైనా తప్పులు చేస్తానని భయంతోనూ నాకు తెలియకు స్వామివారి వ్రతం అయితే నేను మొదలు పెట్టలేదండి. కానీ ఒక 4 వారాల ముందు స్వామివారి కల్లోకి వచ్చేవారండి. ఎలా అంటే నేను సప్త శనివారాల వ్రతం చేస్తున్నట్టు, తిరుపతి కొండ ఎక్కుతున్నట్టు. అంటే కళ ఎలా ఉండేదంటే, నేను అది నాకు మెలకు వచ్చే వరకు నాకు కళలా అనిపించేది కాదు. నిజంగా నేను ఆ వ్రతం చేస్తున్నాను అంటే మనం నిజంగా పూజ చేస్తే మనసుకి ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో, నాకు కళ వచ్చినా సరే నాకు మనసుకి అలాగే అనిపించేది. అయితే స్వామి అనుగ్రహం వచ్చింది, నేను వ్రతం స్టార్ట్ చేయాలని చెప్పి అప్పుడు వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. 3 వారాల పూజ అయితే మంచిగా చేసుకున్నాను ఇప్పటి వరకును. సో ఇంతేనండి స్టోరీ అయితే. ఈరోజు కూడా మార్నింగ్ తెల్లవారుజాముని ఒక ఆది దంపతులు, అంటే వయసు అయిపోయిన ముసలి వాళ్ళే ఒక ఆది దంపతుల రూపంలో నాకు మా ఇంటికి వస్తున్నట్టు ఒక కళ వచ్చేది. నేనైతే స్వామివారు అమ్మవారే అనుకున్నానండి. సో మీలో వీడియో ఎవరైనా చూస్తే నా డౌట్ని క్లియర్ చేస్తానని అయితే చెప్తున్నాను. సో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.